ఇప్పుడైతే దీంట్లో వేసుకుందాము అనుకుంటున్నా, సో దట్ మెల్టింగ్ కి ఈజీగా ఉంటది. చూపిస్తాను ఎందుకంటే పిల్లలకి కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటది కదా, సో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి. పెట్టుకో, ఇట్లుంది కొంచెం. పిల్లలకి నచ్చిన షేప్ లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. ఈరోజు వచ్చేసి నేను మిన్ను బర్త్డేకి కొన్ని చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, మౌల్స్ యూజ్ చేసి. అంటే మనకి డార్క్ కాంపౌండ్ దొరుకుతుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకుని నేను చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిఫరెంట్ షేప్స్లో. అవి ఏమేమి మౌల్స్ యూజ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను, ఎందుకంటే పిల్లలకి కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది కదా, సో వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి నేను ఇలా చూస్ చేసుకున్నాను. తర్వాత మిన్ను బర్త్డేకి ఇంకా కొన్ని లైక్ బేకింగ్ ఐటమ్స్లోనే రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా చిన్న పిల్లలకి కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను లైక్ యూస్ఫుల్వి, రీజనబుల్ ప్రైస్లోనే, మరి ఎక్కువ ఏం కాదు. సో అవి కూడా ఏమేమి అనేది నేను వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మేబీ సిరీస్లో కూడా రావచ్చు, డే 1 డే 2 అలా. మే 29th మిన్ను బర్త్డే, లైక్ థర్స్డే. నేను మండే అయితే చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రేపు వచ్చేసి ప్లమ్ కేక్ అండ్ బ్రౌనీ అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఎల్లుండి కేక్ మొత్తం లైక్ రేపు నైట్కి మళ్ళీ స్పాంజెస్ ప్రిపేర్ చేసుకొని ఎల్లుండి కేక్ అంతా సెట్ చేసేసుకుంటే ఆన్ థర్స్డే నాకైతే పని లేకుండా ఉంటుంది. ఇంకా డెకోర్ కూడా మేము బయట వాళ్ళకే ఇచ్చాము. సో చూడాలి వ్లాగ్ లైక్ డేస్ ఎలా వెళ్తాయి అనేది. నేనైతే ఇక్కడ చూపిస్తాను ఏమేం కావాలి మీకు అనేది, చూసేయండి. నేను మీకు ఇక్కడ ఏ డార్క్ కాంపౌండ్ యూజ్ చేస్తున్నానో కూడా చూపిస్తాను. ఇంతకుముందు అయితే 2M డార్క్ కాంపౌండ్ అని చెప్పా కదా, కానీ ఇప్పుడు డీలర్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ఆ 2M డార్క్ కాంపౌండ్. సో నేను హోల్సేల్లో తీసుకునింది ఇవైతే తీసుకున్నాను. వాన్లర్, ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్, అండ్ ఇది వచ్చేసి మిల్క్ కాంపౌండ్. ఇది ప్రాసెస్ అనేది చూపిస్తాను, అండ్ ఇంకా ఏమేమి కావాలో అనేది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి. ఇవి వచ్చేసి 2 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మౌల్స్. ఇక్కడ పిజియన్, కాక్, రోస్టర్ ఏదో, ఇక్కడ పిగ్, డాగ్, ఇలా డిఫరెంట్ షేప్స్. అండ్ ఇది వచ్చేసి స్టార్, క్రిస్మస్ ట్రీ అండ్ గిఫ్ట్. సో ఇలా షేప్స్ 3 డిఫరెంట్గా అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఏదో అయినట్టుంది, వాష్ చేశాను బట్ ఏదో అయ్యింది. సో ఇలా నీట్గా వాష్ చేసుకొని మనము పెట్టుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి. తర్వాత ఇది గిఫ్ట్ ర్యాపింగ్కి ఎలా చేయొచ్చు అంటే మనకి 2 విధాలుగా చేయొచ్చు. లైక్ బటర్ ఉంటుంది, ఇక్కడ బటర్ పేపర్ ఇలా దీంట్లో పెట్టేసుకొని మనము ఫోల్డ్ చేసుకున్నామంటేనే నీట్గా షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది చాక్లెట్ అనేది. సో ఇది ఒకటి. అండ్ దెన్ చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత ఇది ఇందులో వేసుకొని మనము ఇలా వేసుకున్నామంటేనా సో నీట్గా ఎక్కడ స్పిల్ అవ్వకుండా, లైక్ పక్కన ఎక్కడ పడకుండా నీట్గా షేప్ వస్తుంది. అండ్ ఇక్కడ నేను ఫుల్గా కూడా వేయను, కొంచెం హాఫ్గానే వేస్తాను, ఎందుకంటే ఓవర్ చాక్లెట్ తిన్నా కూడా పిల్లలకి ఇబ్బందే కాబట్టి. సో అలా చేద్దాంలే అనుకున్నాను. ఇవి ప్రస్తుతానికి అయితే కావాల్సినవి మనకి. ఇంకా చెప్పినట్లు డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ అంతే. ఇలా ఒక బౌల్లో మనము ఈ చాక్లెట్ అనేది వేసుకున్నాము. నేను దీనిలో క్వాంటిటీస్ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను, చూడండి. మీరు హాఫ్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు, ఇది హాఫ్ అది హాఫ్, బట్ నేను ఇక్కడైతే హాఫ్ తీసుకోవట్లేదు, ఎందుకంటే మిల్క్ కాంపౌండ్ చాలా స్వీట్ ఉంటుంది. సో మరి ఓవర్ స్వీట్ వద్దని చెప్పి నేనైతే క్వాంటిటీస్ డార్క్ కాంపౌండ్ వచ్చేసి 600 గ్రామ్స్ తీసుకున్నాము. మిల్క్ కాంపౌండ్ ఒక 400 గ్రామ్స్ అలా తీసుకుందాము అనుకుంటున్నా. సో చాక్లెట్ చేస్తుండగానే ఇదేదో వచ్చింది, బట్ ఏం ఆర్డర్ చేస్తానో గుర్తులేదు. ఏముంటుందో చూద్దాం దీంట్లో. ఓకే, క్రాడిల్ ఉయ్యాల ఆర్డర్ చేస్తున్నా, మర్చిపోయా. మిన్ను బర్త్డే కోసం యాక్చువల్లీ మిన్నుకి ఉయ్యాలంటే ఇష్టం నాలాగనే.
సో బర్త్డేకి ఉయ్యాలో ఉంటుంది అని చెప్పి నేను ఆర్డర్ చేస్తున్నా. ఇదైతే మళ్ళీ షేర్ చేస్తాను ఎలా ఉంది ఏమి అనేది రివ్యూ అయితే. సో లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్. ఇలా ఒకటి మెజరింగ్ స్కేల్ తీసుకొని బౌల్ పెట్టుకున్న తర్వాత ఇంత వస్తుంది వెయిట్. సో టేర్ అని నొక్కితే వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఇందులో క్వాంటిటీస్ అనేది షేర్ చేసుకుంటాను. మీరు ఇలా ఖర్చులు ఉన్నది సీసా లాగా ఉంటుంది, అది తీసుకోకండి. ఎప్పుడైనా చాక్లెట్ కట్ చేయాలి అనుకుంటే ఇలా ఏమి లేకుండా ఉండేది తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, చాక్లెట్ మంచిగా కట్ అవుతుంది. సో ఇదంతా 500 గ్రామ్స్ కాబట్టి 500 వేసేస్తున్నాను ఇక్కడ. అండ్ మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 400 వేయాలి. లెట్స్ డు టేర్. ఉంది. సో ఇంకా డార్క్ కాంపౌండ్ వచ్చేసి 100 గ్రామ్స్ కావాలి. దానికి ఇంకొక చాక్లెట్ తీసుకుంటాను, డార్క్ చాక్లెట్. మీరు వైట్ చాక్లెట్ తో కూడా చేసుకోవచ్చు, అది వైట్ కలర్ లో వస్తుంది అంతే. ఇది చాక్లెట్ బార్ వచ్చేసి 200 పడుతుంది. సో ఏమంటే హెల్దీ, పిల్లలకి అయ్యో వేరేది ఏదో ఇస్తున్నామే మంచివి కావే అని అనుకోకుండా మనం ఇంట్లో పిల్లలకి ఎంత హెల్దీగా ఇస్తున్నాము బయట పిల్లలకి కూడా అంతే హెల్దీగా ఇద్దాంలే అని చెప్పి అలా అనుకున్నాం అంతే. ఇక్కడ 127 ఎక్స్ట్రా ఉంది. సో లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. లైక్ ఇది వచ్చేసి డార్క్ కాంపౌండ్ వచ్చేసి 50 గ్రామ్స్ వేసుకున్నాం, 650 గ్రామ్స్. ఓకే, డార్క్ కాంపౌండ్ 650 గ్రామ్స్ అండ్ వైట్ మిల్క్ కాంపౌండ్ వచ్చేసి 400 గ్రామ్స్. ఇది నేను తీసుకున్న మెజర్మెంట్స్. 2M దొరికితే మీరు 2M ప్రిఫర్ చేయండి. ఇది వచ్చేసి నేను నెక్స్ట్ బ్రౌనీకి అలా యూజ్ చేసుకుంటాను. మిగిలింది మిల్క్ కాంపౌండ్ చాలా కాస్ట్లీ, 250 మిల్క్ కాంపౌండ్. మనం బయట చాక్లెట్స్ తెచ్చైనా ఇవ్వచ్చు, బట్ అలా వద్దని నేను ఇలా చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని చాక్లెట్స్ వస్తాయి అనేది నాకు తెలీదు. సో నేను చేసిన తర్వాత ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి అనేది కూడా షేర్ చేస్తాను. ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనము, సో దట్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ పెద్ద పీసెస్ అయితే ఓవర్ మెల్ట్ అయిపోతుంది. లైక్ కొన్ని చిన్న పీసెస్ ఉన్నాయనుకో అవి ఈజీగా మెల్ట్ అయిపోతాయి, పెద్ద పీసెస్ ఉంటే అవి మెల్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, మెల్ట్ అయ్యేది మాడిపోతుంది ఇంకొక సైడ్. ఇది ఇంకొకటి ఏమంటే బెనిఫిట్, మనకి చాక్లెట్ మిగిలింది అనుకో మనకు కావాల్సిన చాక్లెట్స్ కంటే మనం ఇంకొక రెసిపీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనం వేరే ఏమీ యాడ్ చేయము, బటర్ కానీ వాటర్ కానీ మిల్క్ కానీ ఏమి కానీ యాడ్ చేయము, ఓన్లీ ఇది మాత్రమే, చాక్లెట్ మాత్రమే. సో బ్రౌనీ చేసుకోవచ్చు, ఇది ఇంకొక ఆప్షన్ మనకి. లేకపోతే అలానే ఎక్స్ట్రా మిగిలిండేటివి ఇంకొన్ని ఎక్స్ట్రా చేసుకొని మనమైనా తినొచ్చు ఇప్పుడు ఒకసారి. ఇందులో మిల్క్ కాంపౌండ్ యాడ్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రౌనీలోకి మిల్క్ కాంపౌండ్ వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. సో ఇదైతే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఇంకొంచెం పెద్ద బౌల్ ఉంటే బాగుండు, చూస్తాను ఇంకొంచెం పెద్ద బౌల్ ఉందా ఏమో అని. ఎందుకంటే ఇందులో కొంచెం కష్టం అవుతుందేమో మెల్ట్ అయిన తర్వాత మిక్స్ చేయడానికి. మనం ఇవి ఇంటర్వెల్స్లో మిక్స్ చేసుకోవాలి, అది కూడా ఎలా అనేది చూపిస్తాను. మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా మెల్ట్ చేసుకోవచ్చు. డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏం లేదు, కింద ఒక బౌల్ పెడతాము. సపోజ్ ఈ బౌల్ ఉందనుకో, ఈ బౌల్ కంటే కొంచెం చిన్నది బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో నుండి ఆవిరి బయటికి రాకూడదు. ఆ కింద చిన్న బౌల్లో వాటర్ వేసేసుకొని అది వాటర్ మరిగిన తర్వాత ఆరు మరగక ముందే ఈ బౌల్ దాని మీద పెట్టినామంటేనే చాక్లెట్ బౌల్లో ఆ వేడికి ఈ చాక్లెట్ అనేది కరుగుతూ వస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఓవెన్లో 15 మినిట్స్కి ఒకసారి 30 మినిట్స్కి ఒకసారి అలా తీసి బయటకి మనం కరగబెట్టుకుంటూ ఉండొచ్చు. మిక్స్ చేసుకోవాలి మిడిల్లో, మనం డైరెక్ట్ అట్లే వదిలేయకూడదు. అట్లే వదిలేస్తే ఏమవుతుందంటే కరిగినట్లు మాడిపోతూ వస్తుంది. లైక్ ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది చాక్లెట్లో.
చాక్లెట్ చేసే విధానంలో కూడా చాలా ఉంటాయి. మనం ఏముందిలే ఈజీలే అనుకుంటాము, బట్ ఇది ప్రొఫెషన్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి. పర్లేదు ఏదో ఒకటి అనుకుంటే ఒక 2 నిమిషాలు పెట్టేసుకొని అయినా గరగబెట్టేసుకోవచ్చు మనము. దాంట్లో టేస్ట్ అనేది డిఫరెన్స్ బాగా తెలుస్తుంది మనకి. మీకు నా దాంట్లో మంచి యూస్ఫుల్ కంటెంట్ ఇద్దామని ట్రై చేస్తున్నాను. కుదిరినంత వరకు డే ఇన్ మై వ్లాగ్స్ లేకపోతే లైఫ్లో ఉన్నవి కాకుండా ఇలా చేసినవి కూడా మీకు షేర్ చేద్దాంలే అని అనుకుంటున్నా. నేను ఒక్కదాన్నే బెనిఫిట్ అవుతే ఎలా? నేను కూడా యూట్యూబ్ నుండి నేర్చుకున్నాను. సో అలా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఒక్కరికి యూజ్ అయినా పర్లేదు, ఒక్కరు ఇలా చేసుకున్నా కూడా ఓ ఇది చాలా బాగుంది ఈ ప్రాసెస్ అని చెప్పి చేసుకున్నా కూడా మంచిదే. సో ఎవరు వచ్చారు, నేను వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఇందాక ఏం జరిగిందంటే యాక్చువల్లీ నేను అవి కటింగ్ చేస్తున్నాను కదా, తేజ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తేజ కాల్ చేస్తున్నాడంట. లైక్ ఇలా శారీకి డ్రేపింగ్కి కావాలి, వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేస్తుందా ఫ్రీగా ఉంటే అని చెప్పి. మనకు వచ్చేదే అంతంత మాత్రం. సర్లే ఏదో అడిగారు కదా అని హెల్ప్ చేశాను. బట్ అక్కడికి వెళ్తే వాళ్ళు నార్త్ సైడ్, సో వాళ్ళకి ఫ్రంట్ ప్లీట్స్ వేసుకుంటారు, మనలాగా సైడ్కి పెట్టుకోరు. సో ప్లీట్స్ అనేవి అదే పైట్ అనేది వాళ్ళకి ముందరికి వస్తుంది, మనకు అది రాదు. మంది వచ్చేదే అంతంత మాత్రం. సర్లే అని ట్రై చేసాము, అది బాగానే వచ్చింది. బట్ తర్వాత తనకి హెడ్ మీద వాళ్ళు కప్పుకుంటారు కదా హెడ్కి, అలా కప్పుకోవాలంట. సో అది ఆ అమ్మాయి పెట్టుకోవడమే ఫస్ట్ తప్పు పెట్టుకుంది. సో అది ఇంకా మళ్ళీ నార్మల్గా మనలాగా వేయమని చెప్పింది. మనలాగా వేసేదానికి మళ్ళీ పైట్ అంతా తీసి మళ్ళీ వేయాలి. సో అలా లేట్ అయిపోయింది. లాస్ట్కి అయితే ఫైనల్లీ బాగానే వచ్చింది, తనైతే హ్యాపీగా ఫీల్ అయింది. ఇదేమో మధ్యలో ఆగిపోయింది వర్క్. అలా జరిగింది. ఇదేమో లేట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉంటే 11:30 టైము. మిన్నునేమో స్కూల్ నుండి పిలుచుకొని రావాలి, వంట చేయాలి. ఇంకా వంట కూడా చేయలేదు. మొత్తానికి అయితే పని బ్యాక్ టు బ్యాక్ ఉండడం అయితే ఉంది. చూడాలి ఎలా మేనేజ్ చేస్తాను ఈరోజు ఈ చాక్లెట్స్ అనేది. నేనైతే మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి ఇంత వెయిట్కి అని. నేనైతే ఎక్కడ చూడలేదు యూట్యూబ్లో ఇది చాక్లెట్ మేకింగ్ ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి అనేది ఎవరు షేర్ చేయలేదు. సో ఇప్పుడైతే నేను ఇన్ని గ్రామ్స్కి ఇంత వెయిట్కి నాకు ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి, ఈ చాక్లెట్ ఎంత వెయిట్ వచ్చింది అనేది కూడా షేర్ చేస్తాను, చూసేయండి. డన్. అయితే చాక్లెట్ అనేది మనము కట్ చేసి పెట్టేసుకున్నాము, ఇలా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. సో ఇవైతే మెల్టింగ్ ప్రాసెస్కి వెళ్తాయి. ఇప్పుడైతే దీంట్లో వేసుకుందాము అనుకుంటున్నా, సో దట్ మెల్టింగ్కి ఈజీగా ఉంటుంది. 2 బౌల్స్లో మెల్ట్ చేసుకోవచ్చు, కానీ పోర్షన్ అనేది షేర్ అయిపోతుంది. ఒక దాంట్లో ఎక్కువ పోర్షన్ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ పోర్షన్ ఉండొచ్చు. సో అంతా ఒకే దాంట్లో మెల్ట్ చేసుకున్నామంటేనా పోర్షన్స్ అనేది డివైడ్ కాదు, అంటే చాక్లెట్ కాంపౌండ్ డార్క్ కాంపౌండ్ అలా డివైడ్ అవ్వదు. అలా డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే టేస్ట్ అనేది కొన్ని చాక్లెట్స్కి మంచిగా వస్తుంది, కొన్ని చాక్లెట్స్కి అంత మంచిగా ఉండదు. సో ఇలా అయితే అంత ఈక్వల్, లైక్ ఒకే టేస్టే ఉంటుంది ఏ చాక్లెట్ అయినా. మర్చిపోయా నేను, ఇది ఓటీజీలో లోపల తిరగాలి, లైక్ ఇది స్టాండ్ అనేది తిరగాలి. సో ఇంత పెద్దది పెడితే అది తిరగడం కష్టం, లైక్ రొటేట్ అవ్వదు, స్ట్రక్ అయిపోతుంది. సో ఇంకొక దాంట్లోకి చేంజ్ చేయాలి, బట్ చూస్తాను ఎలా ప్రాసెస్ అవుతుంది అనేది. సారీ, నాట్ దిస్ తిరగాలి, బట్ తిరగట్లేదు. సో మనం ఇంకొక దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవే 2 ఉన్నాయి కదా ఈ వైట్ బౌల్స్, సో దాంట్లో కరగబెట్టేసేసి దీంట్లోకి వేసి మళ్ళీ టోటల్గా మిక్స్ చేసేసుకుందాం. నాకు తెలిసి అది ప్రాసెస్ మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. చూడాలి టేస్ట్ చేంజ్ అవ్వకుండా. నేనైతే హ్యాండే పెట్టుకున్నా, ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నానులేండి. ఓకే, లెట్స్ మెల్ట్ దిస్ ఫస్ట్. ఇది మెల్ట్ చేసేసుకున్నాం. ఓకే, స్టార్ట్. Stop. Let's check this.
మెల్ట్ అవుతా ఉంది. ఓకే, అలా మెల్టింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. నేను లాస్ట్ అవుట్పుట్ అనేది చూపిస్తాను ఇలా మెల్ట్ అయింది అని చెప్పి. ఇదైతే స్టాప్ చేసేస్తున్నాను. ఇక్కడికి లాస్ట్ అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పా కదా, మళ్ళీ లెంతీ అయిపోతుంది. సో ఇలా మెల్ట్ అయిపోయింది. ఓవెన్లో నుండి బయటకు తీసిన ప్రతిసారి మనం అయితే మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే పైన మెల్ట్ అయ్యింది ఓవర్ హీట్ అయిపోయి అదైతే మాడిపోతుంది. అప్పుడు చాక్లెట్ అంతా స్మెల్ వస్తుంది, అదైతే బాగా తెలుస్తుంది మాడిపోయిన స్మెల్. సో మనం అయితే ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నారంటే ఖచ్చితంగా మిక్స్ చేస్తూనే ఉండండి, లేకపోతే లాస్ట్ అనేది స్మెల్ వచ్చేస్తుంది. పక్కన పెట్టి ఇప్పుడు కూల్ అవ్వనిద్దాము కొద్దిసేపు. ఇది ఇంకొక దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఓకే, ఇది కూడా జస్ట్ 2 minutes కంతా ఓవెన్లో కరిగిపోయింది. ఎక్కువ ఏం పెట్టలేదు, అది ఇంటర్వెల్స్లో పెట్టాను అని చెప్పా కదా. ఫస్ట్ 15 minutes తీసా, నెక్స్ట్ 25 minutesకి తీసాను, తర్వాత 1 minuteకి తీసా. ఇలా ఇంటర్వెల్స్లో తీసి మిక్స్ చేశాను. ఇది ఇంకా 2 minutesలో 40 minutes ఉండగానే, సారీ 2 minutesలో 40 seconds ఉండగానే ఇంకా మెల్ట్ అయింది. లైక్ ఇది అంతా మెల్ట్ అయిందా, కొంచెం ఇంకా ఉండలు ఉంటుందా, లైక్ చాక్లెట్ మెల్ట్ అవ్వకుండా ఉంటుందా అనేది చూద్దాము. ఇందులో మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ ఓవెన్ ఉన్న వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్. డబుల్ బాయిలింగ్లో ఇంత మనం మెల్ట్ చేయాలంటే చాలా అంటే చాలా టైం పట్టిద్ది. ఇంకా కొంచెం ఉండిపోయింది, సో ఒక 10 seconds కానీ 15 seconds కానీ అలా పెట్టేసి తీసేద్దాము. కానీ కరెక్ట్ బౌల్స్ ఉంటే ఇంత పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు నాకు తెలిసినంత వరకు. నా దగ్గర అట్లా బౌల్స్ లేకుండా ఉండే, అందుకు టైం పడుతుంది. ట్వంటీ సెకండ్స్ పెట్టాను ఇక్కడ. సో ఇదైతే తీసేసి ఇంకా రెండు నీట్గా మిక్స్ చేసుకుంటా నేను. ఫస్ట్ ఇది మెల్టింగ్ చేద్దాం. ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎక్కడ ఇవి లేకుండా, చాక్లెట్స్ లేకుండా చూసుకోండి, సో దట్ ఈజీ అవుతుంది మీకు. సో ఇది దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం. ఇప్పుడు పోర్షన్స్ డివైడ్ అయినా కూడా రెండు ఏమవుతుందంటే కలిసిపోతాయి నీట్గా. మీకు తెలుస్తుందా, ముందు వేసింది డార్క్ ఉంది, సెకండ్ వేసింది మిల్క్ కాంపౌండ్ ఎక్కువ ఉంది దాంట్లో. సో ఇలా రెండు ఈక్వల్గా పెట్టేసుకోండి. అండ్ దెన్ చాక్లెట్ అంతా నీట్గా దీంట్లోకి వేసేసుకున్నాను. సో దీనిలోనైతే మరీ ఓవర్ మిక్స్ చేసినా కూడా ఏమవుతుందంటే ఆయిల్, చాక్లెట్లో ఆయిల్ ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. సో డోంట్ డూ ఓవర్ మిక్స్. ఇలా చిన్నగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం రెస్ట్ అవ్వనిద్దాం, లైక్ కొంచెం కూలింగ్ తగ్గిద్దాము, సారీ కొంచెం కూల్ చేద్దాము, హాట్ తగ్గించేసి. ఎందుకంటే అప్పుడు కొంచెం థిక్ అవుతుంది, ఇలా లూజ్గా లేకుండా. సో లెట్స్ కూల్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు వచ్చేసి మౌల్స్లో వేసేద్దాము. ఇప్పటికే లేట్ అయిపోయింది, 12:20 అయింది, మినిమం పిలుచుకొని రావాలి. సో లెట్స్ డూ. ఇలా ఒకటి పెద్దది టమ్లర్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో ఇది పెట్టేసుకోండి. దాంట్లో ఇది ఇట్లా పెట్టేసుకోండి. నేను ఇక్కడ డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నాకు టైం ఉంటుందో ఉండదు ఇవి అప్లోడ్ చేసేకి. వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలంటే టైం పడుతుంది. సో దానికంటే డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటేనే మేలు అని అనుకున్నాను, అందుకే ఇలా చేస్తున్నా. సో ఎక్కడన్నా బై మిస్టేక్ మాటలు తడబడ్డం కానీ అట్లా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ యార్.
ఇంకా ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మౌల్స్ తీసుకుందాము. ఎక్కడ పెట్టాను అబ్బా మౌల్స్? ఫ్యాన్ కింద పెట్టాను, వెళ్ళి తెచ్చుకుంటా. ఎందుకంటే వాష్ చేశాను కదా, నీట్గా డ్రై అవ్వాలి. ఇవి మౌల్స్. ఇంకా సిజర్స్. ఓకే, సిజర్స్ తీసుకొని మనము ఇంకా కూడా నింపుకోవచ్చు, బట్ దట్స్ ఓకే. ఇంకోసారి నింపుకుందాము. సో దీన్ని ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. ఆర్ హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలి చూపిస్తాను. మామూలుగా అయితే ఇట్లా వేస్తాం, బట్ చాలా మందికి ఇలా వేసుకుంటే వెళ్ళడం రాదు. సో అది కూడా చూపిస్తాను, యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా. సో ఇక్కడ ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేసుకుని హెయిర్ బ్యాండ్ వేసేసుకున్నామంటేనా ఇంకా స్టిఫ్గా ఉంటుంది. చాక్లెట్ అనేది బ్యాక్ సైడ్ నుండి బయటకు రాదు. సో ఇట్లా ఏదన్నా హెయిర్ బ్యాండ్ వేసేసుకుంటే స్టిఫ్గా ఉండిపోతుంది. నెక్స్ట్ కింద, బట్ మీరైతే ఇలా చుట్టుకుంటూనే ఉండండి. ఇప్పుడు కింద మనకు కావాల్సిన సైజ్కి హోల్ పెట్టేసుకున్నాం. నేనైతే చిన్న హోలే పెట్టుకుంటున్నాను. చూస్తా ఎట్లా వస్తుందో, ఫస్ట్ ఫిల్లింగ్కి ఈజీగా ఉంటుందని. ఓకే, నాట్ బ్యాడ్, బాగుంది. చిన్న హోలే పెట్టుకోండి, ఎందుకంటే ఎంత కావాలో మనం కరెక్ట్గా అక్కడికి నింపుకొని రిమైనింగ్ది తీసేసుకోవచ్చు. పెద్ద హోల్ ఉందనుకో డమ్మని పడిపోతుంది ఒకటేసారి. సో ప్రాసెస్ అయితే ఇట్లనే ఈజీ. స్పూన్తో వేసేదానికంటే సో ట్రై దిస్ వే. స్పూన్తో కూడా వేసుకోవచ్చు, కానీ అది కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇట్లయితే మరీ ఎక్కువ పడిపోదు, పిల్లలకి కూడా ఎక్కువ చాక్లెట్ వెళ్ళిపోదు. ఎంత హోమ్ మేడ్ చాక్లెట్స్ అంటే మనం ఇంట్లో కోకో పౌడర్ వేస్ట్ చేసినా కూడా దాంట్లో ఏవో ఒకటైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సిందే కదా. సో అన్ఈజీ అన్హెల్తీ ఫుడ్ పెట్టడం కంటే ఇలా కొంచెం పెట్టినా కూడా పిల్లలకి నచ్చిన విధంగా పెట్టుకుంటే సరిపోతుంది నేను అనుకున్నాను. లెట్స్ సీ వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారు. ఇదైతే కొంచెం పెద్దగానే పడుతుంది. హెన్నుకు ఒకటి తక్కువ సైజ్, లైక్ ఏమంటారు, తక్కువ చాక్లెట్ పడుతుంది. రిమైనింగ్ వాటికి కొంచెం పెద్దగా ఎక్కువ చాక్లెట్ పడుతుంది. సారీ, నేను మిర్రర్ ఫోన్ చూస్తున్నాను. ఇట్లంతా నింపేసుకోవాలి మీకు కావాల్సినట్లు. నేను ఇందులో హాఫ్ ఫిల్ చేస్తున్నాను, నేను చెప్పినట్లు. ఇంకా ఎక్కువ చాక్లెట్ వద్దు అని చెప్పి సైజెస్ మీరు చూసుకొని, ఒకవేళ మీరు ఫుల్ నింపుకోవాలంటే ఫుల్ నింపుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇంకా నేనైతే వీడియో ఇక్కడికి లైక్ పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది కంటిన్యూ చేస్తాను. ఇక్కడ అంతా నింపేసుకొని నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇంకా ఇలా ఎందుకు చేస్తుంది అని అనుకోవచ్చు కొంతమంది. ఎవరి ఆనందం వాళ్ళది. కొంతమంది శారీస్ కొంటే ఆనందం, కొంతమంది వాచెస్, కొంతమంది బ్రేస్లెట్స్, షూస్, ఇలా. సో నా ఆనందం వచ్చేసి నేను ఇలా చేయడము. ఇలా నాకు తెలిసిన స్కిల్స్ నేను యూజ్ చేసి ఇట్లా నేను హ్యాపీగా అవ్వడము, అండ్ పక్కన వాళ్ళు కూడా, పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరైతే జడ్జ్ చేయద్దండి ప్లీజ్. అందరూ అలా జడ్జ్ చేయరు, కొంతమంది ఉంటారు ఎవరో ఒకరు. సో పని పట్టలేనప్పుడు పక్కన వాళ్ళని ఏదో ఒకటి అందాం అనేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నాను. సో ఇలా అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత మనము దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. మరి ఎక్కువ ట్యాప్ చేసుకోకూడదు, ఒక 2-3 టైమ్స్. ఏమవుతుందంటే ఎక్కడన్నా ఫిల్లింగ్ షేప్ అనేది ఫిల్ అవ్వకుండా ఉంటే ఆ షేప్స్లోకి నీట్గా వెళ్ళిపోతుంది. సో ఇక్కడైతే ఇలా వదిలేస్తున్నాను నేను. ఇలా మీరు ఒకే చోటుకి తెచ్చుకొని ఇలా పెట్టుకోండి. లైక్ బ్యాక్ సైడ్ వదలకండి, ఫ్రంట్ సైడ్ వదలకండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత చూస్తాను నేను ఎక్కడన్నా ఇంకా తక్కువ ఉందా ఏ చాక్లెట్లో అన్న సైజ్కి అని చెప్పి, అప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తాను. నాకు ఇది కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది. సో ఇలా రెండు పట్టుకొని ఫ్రంట్ బ్యాక్ ఇలా వదిలితే వచ్చేస్తుంది.
సో ఇది కొంచెం ఫిల్ చేసా, ఇంకా దీంట్లో కూడా తక్కువ ఉంది అనిపించింది. ఓకే, ఎందుకు ఈ దీంట్లోనే షీప్లోనే తక్కువ ఉంది. నెక్స్ట్ స్టార్, లెట్స్ డు ద సేమ్. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోండి, సో దట్ షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది డిజైన్. అండ్ తర్వాత ఇంకొకటి, ఇది ఫ్రిడ్జ్లో జస్ట్ 1 hour to 40 minutes to 1 hour పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు పెట్టుకున్నామంటేనా బయటకు తీసినప్పుడు మెల్ట్ అయిపోతుంది చాక్లెట్. ఓవర్ కూల్ చేయకూడదు దీన్ని, డీప్ ఫ్రిడ్జ్లో కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకొక టిప్, మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను ఇందులో టిప్స్ అయితే చాలానే ఇచ్చాను అనుకుంటున్నాను, మీకు యూజ్ అయ్యేటివి. జస్ట్ లైక్ దట్ ఏముందిలే ఊరికే చాక్లెట్ మెల్ట్ చేసి వేయడమే కదా అని అనుకోకండి. సో దీంట్లో అయితే చాలా టిప్సే ఉన్నాయి. ఇదైతే ప్రాసెస్. ఇంకా దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా మిన్నుని పిలుచుకొని రావాలి వెళ్ళి. ఒకవేళ మీరు 1 by 1 రాకపోతే ఇలా అన్ని పెట్టుకొని ఒకేసారి ఇలా ట్యాప్ చేయండి. సో అది కూడా ఈజీగానే ఉంటుంది. ఇవన్నీ అయితే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చెప్పా కదా 40 minutes to 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా మిన్ను కూడా టైం అవుతుంది, సో స్కూల్కి వెళ్ళి పిలుచుకొని రావాలి. రైస్ అవుతుంది. మిన్నునైతే ఇంకా స్కూల్ నుండి తీసుకొని వచ్చాను. అంతలోపు ఇవైతే ఇట్లా హార్డ్ అయ్యింది. సో ఇప్పుడైతే దీనిని ఎలా ప్యాక్ చేస్తాను అనేది చూపిస్తాను. ఇలా జస్ట్ లూజ్ చేసుకోవాలి, మనము అన్నీ లూజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. సో తీసేటప్పుడు లైక్ 4 sides ఇలా లూజ్ చేసుకోవాలి, షేప్ అవుట్ అవ్వదు అలా చేసుకుంటే. ఇప్పుడైతే ఇది తీస్తున్నాను నేను, షేప్ అనేది చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. నేను కూడా చూడలేదు, సో నేను కూడా చూడాలి. అండ్ దెన్ అవును బంగారు నీకా, వావ్ సూపర్ వచ్చినాయి. సో దీన్ని ఎలా ప్యాక్ చేయాలి అనేది నేను చూపిస్తాను. నీకు ఏది కావాలి మిన్ను? నీకు టెడ్డీ, అది టెడ్డీ కావాలా? సరే టెడ్డీ ఇస్తాలేనన్నా. గివ్ మీ 1 minute, I'll give you. ఓకే, ఫస్ట్ ఇలా ర్యాప్ చేద్దాం మనం. బటర్ పేపర్లో ర్యాప్ చేసేసి ఈ పేపర్ అనేది అన్న వెయిట్ నానమ్మా. సో మీకు ఎలా కావాలంటే అలా షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఇలా ఊరికే ఇలా పెడుతున్నాను. ఇక్కడ ఇట్లా ఇది ఫ్రంట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తాను. సో ఇది ఫాయిల్స్ అనేది బయట తెచ్చుకున్నాను నేను, గోల్డ్ ఫాయిల్ అండ్ సిల్వర్ ఫాయిల్. ఇలా కూడా చేసుకోవచ్చు మనము గోల్డ్ అండ్ సిల్వర్ లో. నేనైతే ఒకటే చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే పిల్లలకి గోల్డ్ దాంట్లో ఏముంది, సిల్వర్ దాంట్లో ఏముంది. మిను వెయిట్ నాన్న. అవును బంగారు, అది కావాలా? 1 minute. సో సరే ఇది ఇట్లా పెట్టుకుందాం, సో దట్ షేప్ అవుట్ అనేది అవ్వదు. కావాలా నీకు? అవునా, సరే. అరవద్దు మిన్ను. సో ఇలా షేప్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, ఏ షేప్ అనేది. సో ఇలా ప్యాక్ చేసుకొని గిఫ్ట్ లో ఇచ్చేయచ్చు. అయితే కౌంట్ ఎంత వచ్చింది అనేది నేను లాస్ట్ లో మెన్షన్ చేస్తాను. మా మిన్నుకి తినాలని ఇష్టంగా ఉంది, సో మిన్నుకి అయితే ఇప్పుడు ఒకటి ఇచ్చేస్తాను నేను. ఇక్కడే తిండి చెప్పు, టేస్ట్ ఎట్లుందో. ఇక్కడే ఉండు, ఒక బైట్ తినేసి, ఒక బైట్ ఇక్కడ కూర్చుందిరా.
గో బ్యాక్. ఓకే, వెయిట్ మౌత్లో పెట్టుకోకు, వెయిట్. నేను వీడియో తీస్తున్నా నీకు, అందుకు. తినొచ్చు నానా, మనల్ని ఎందుకు తింటది నాన్న అది? డాల్, ఇట్స్ ఎ డాల్. అందుకే తినదా. పెట్టుకో, మూతలో పెట్టుకో. ఎట్లుంది? కొంచెం నేను టేస్ట్ చేస్తాను. నేను టేస్ట్ చేయలేను నాన్న, కొంచెం ఇవ్వాలి, అంత తింటే. మిన్ను చాక్లెట్ చూసిన తర్వాత అండ్ దాన్ని టేస్ట్ చేసిన తర్వాత తన రియాక్షన్ చూసారు కదా, అదైతే ప్రైజ్లెస్ మూమెంట్. నేను తన కోసం చేస్తున్న దానికి ఐఎమ్ సో హ్యాపీ. ఇది అంత ఈజీ కాదు, చూసినంత ఈజీ అయితే కాదు ఇన్ని చాక్లెట్స్ చేసి దాన్ని ర్యాప్ చేయడం అనేది. ఇప్పుడైతే ఇంకా సెకండ్ సెట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక టిప్ ఏమంటే, మీరు ఫస్ట్ సెట్ చేసిన తర్వాత ఇలా పైపింగ్ బ్యాగ్ ఓపెన్లో ఉంటుంది కదా, సెకండ్ సెట్లో సెకండ్ సెట్ ఆఫ్ చాక్లెట్ వేయాలి పైపింగ్ బ్యాగ్లో అనుకుంటే, ఆ ఫ్రంట్ పార్ట్ని కొంచెం తిప్పేసి అలా క్యాప్ పెట్టేసామంటేనా, సో దట్ ముందర అనేది మనకి చాక్లెట్ అనేది వెళ్ళిపోదు కిందకి. మనం ఎప్పుడైతే చాక్లెట్ ఫిల్ చేయాలి అనుకుంటామో అప్పుడు అది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏమంటే, సెకండ్ సెట్ వేసేటప్పుడు చాక్లెట్ అనేది కొంచెం హార్డ్ అయి ఉంటుంది. ఒక 5 to 10 seconds మళ్ళీ మనం ఓవెన్లో పెట్టుకున్నామంటేనా అది మెల్ట్ అవుతుంది. ఎక్కువసేపు పెట్టుకోకూడదు, ఓవర్ మెల్ట్ చేయకూడదు, ఓవర్ హీట్ చేయకూడదు దాన్ని. చాక్లెట్స్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి. సెకండ్ సెట్ కూడా వేసేస్తున్నాను. ఇంకొక 40 to 50 minutesలో అయితే అది రెడీ అవుతుంది. సో ఇప్పుడున్నవి అయితే ప్యాక్ చేసేస్తాను, లైక్ ఫాయిల్ కవర్స్లో. ఫాయిల్ కాదు, గిఫ్ట్, అదే చాక్లెట్ ర్యాపింగ్ దాంట్లో. ఇది అది. తర్వాత ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందామని డైట్ కోకో. యాక్చువల్లీ ఇది నిన్న ఇన్విటేషన్, మిన్ను బర్త్డేకి ఇన్వైట్ చేద్దామని వెళ్ళినప్పుడు సో తెలిసిన వాళ్ళు ఇచ్చారు. దేర్ హాస్పిటాలిటీ, వాళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. లైక్ ఫస్ట్ టైం వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేద్దామని. మేము ఆల్మోస్ట్ మీట్ అవుతుంటాము ఏమన్నా పార్టీస్ కానీ లేకపోతే ఫంక్షన్స్ కానీ అలా ఉన్నప్పుడు. కానీ ఇలా 1-on-1 ఇంటికి వెళ్ళి ఇన్వైట్ చేయడం కానీ మన ఇంటికి రావడం కానీ అలా అయితే జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇప్పుడైతే ఇంకా తాగేసి రెస్ట్ తీసేసుకుంటా కొద్దిసేపు. తర్వాత బ్రౌనీ చేద్దామని అనుకుంటున్నా, చూడాలి అది కూడా ఏమాత్రం చేస్తాను అనేది. ఒకవేళ చేస్తే నెక్స్ట్ వ్లాగ్లో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఇంకొక పార్సల్ వచ్చింది నేను తాగుతుండగానే. సో అది ఇదే. ఇంకా దీన్ని ఓపెన్ చేయాలి, ఏమొచ్చిందో తెలీదు. ఏవో ఆర్డర్ చేసిన కొన్ని అయితే మిన్ను కోసమని. ఇది తొక్కుతున్నావు చూడు, అది ఏబిసిడీలు తీసి తొక్కకు. ఏమేమి ఉన్నాయి మిన్ను? పట్టుకోద్దు పొద్దసం పెట్టుకుంటే కరిగిపోతుంది నాన్న. ఇట్స్ ఎ బిగ్గర్ వన్, స్మాల్ వన్. ఏమేం హ్యాపీ బర్త్డే వచ్చిందో చూద్దామా. P Where is Y, Minnu? Where is Y? Where is Y? Why? హ్యాపీ బర్త్డేలో వై పోయిందా? వేయలేదా మనము? ఇక్కడ వై అక్కడ ఉంది. హెచ్, అది హెచ్, PPY, B,
ఐ ఉండు ఒక్క నిమిషం. BIRT THDADVIK హ్యాపీ వైజేలో BRTHDAY కూడా చేయాల. చూడు నాన్న మర్చిపోయిందమ్మా. అలా చేసుకోవాలా. డార్క్ కాంపౌండ్ 650 గ్రామ్స్ అండ్ మిల్క్ కాంపౌండ్ 410 గ్రామ్స్ తీసుకున్నాను. వీటికి 150 చాక్లెట్స్ వచ్చాయి. ఈచ్ ఎంత వెయిట్ ఉందనేది నేను వేయలేదు, అదొకటి మిస్ అయింది. నా వీడియో కనుక మీకు ఇంప్రెసివ్గా అనిపించినా లేకపోతే ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది ఎవరికైనా అని అనిపించినా కూడా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.